తెలంగాణలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ జనరల్ సెక్రటరీ ఫయాజ్ భాయ్తో ఎస్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి. ఫయాజ్ భాయ్ గారు నమస్కారం. నమస్కారం. మీరు ఈ మధ్యనే మరి ఢిల్లీకి పాదయాత్ర హైదరాబాద్ నుంచి అనే ఒక నిబంధన పెట్టుకొని మీరు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా మాకు అందిన సమాచారం. ఈ పాదయాత్రకు సంబంధించి మీరు ఎందుకు ఈ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఈ పాదయాత్ర రాహుల్ ప్రియాంక గాంధీ సేన తరపు నుంచి పాదయాత్ర రాహుల్ గాంధీ గారిని సెక్యులర్ మెంటాలిటీ గల్లా మరి మంచి హృదయంతో పనిచేస్తున్న మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తే రాబోయే కాలంలో దేశ భవిష్యత్తు బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఆయనను ప్రైమ్ మినిస్టర్ చేయడం మూలంగా మరి బలహీన వర్గాలకు మరియు అందరికీ దేశం స్వచ్ఛంగా అంటే మంచి ప్రగతి ఫలంలో పని ఉంటుందని నేను భావిస్తున్నాను. అందువల్లే మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఎలక్షన్ దాకా మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూడడమే నా యొక్క వంతు, మా యొక్క రాహుల్ ప్రియాంక గాంధీ యొక్క ఉద్దేశం. ఈ రోజు వరకు మీరు ఈ పాదయాత్ర చేసేందుకు మీరు మరి ఏమన్నా దరఖాస్తు చేయటం కానీ మరి ప్రభుత్వానికి విన్నవించడం కానీ ఏమైనా చేశారా? తప్పకుండా. అంటే పాదయాత్ర ఇక్కడి నుంచి మనకు 5 స్టేట్లు తగులుతాయి. మరి ఆ 4 స్టేట్లలో మరి బీజేపీ ప్రభుత్వం ఉంది. నేను అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా గొడవలు జరగవచ్చని నేను కేంద్ర హోంశాఖకు సెక్రటరీ గారికి ఒక మెయిల్ అనేది పంపించడం జరిగింది. దాన్ని ఏంటంటే మరి ప్రొటెక్షన్ కోసం రాయడం జరిగింది. మరి తప్పకుండా నాకు పర్మిషన్ వస్తుందని నేను భావిస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి ఇతర పార్టీ తరఫు నుంచి కొంతమందితో నేను కలవాలనుకుంటున్నాను. ఈ మధ్యలో కలుస్తాను. కలిసిన తర్వాత దేశవ్యాప్తంగా నా యొక్క ఉద్దేశం అంటే దేశవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్గా రాహుల్ గాంధీని మన ప్రైమ్ మినిస్టర్ చూడాలనే కంకణం కట్టుకొని నేను ఈ పాదయాత్ర నడిపిస్తున్నాను. పాదయాత్ర అనేది పర్మిషన్ దొరకలేదనుకోండి, నేను కారు ద్వారా అయినా సరే నా యొక్క బృందం ద్వారా మేము కొంత బృందంగా ఏర్పడి కారు ద్వారా దేశవ్యాప్తంగా తిరగడం, ఢిల్లీ వరకు వెళ్ళడం, ఏఐసిసి కార్యాలయం వరకు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని మరి రాబోయే కాలంలో మీరే ప్రధానిగా చూడాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ముఖ్య సూచనలు కూడా రాహుల్ గాంధీ గారికి నేను విన్నవిస్తాను. అందులో అవన్నీ సీక్రెట్గా నేను ఆల్రెడీ ఈమెయిల్ చేశాను మరి రాహుల్ గాంధీ గారికి. మరి ఆయన ఇంకా చూడలేదు. చూస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దేశవ్యాప్తంగా మరి కొన్ని రేపులు, తర్వాత మానభంగాలు, తర్వాత ఏమంటే కొన్ని విధ్వంసకరమైన పరిస్థితుల గురించి రాశాను. అది ఆయన చూసి క్లుప్తంగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మరి ఆడవాళ్ళకి ఏ విధంగా సేఫ్టీ కలిగించాలి అనే దాని మీద ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ కిట్ కూడా తయారైంది. ఆ కిట్ ద్వారా మరి రాబోయే కాలంలో మరి ఆడపడుచులకు మరి వాళ్ళ యొక్క భద్రత అనేది ఉంటుంది. అదే భద్రతను మనం తెలంగాణలో, కర్ణాటకలో దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే కాలంలో మొత్తం దేశంలో మరి ఉమెన్ అనే వాళ్ళు కాంగ్రెస్కి పట్టం కడతారని నా యొక్క అభిప్రాయంగా నేను దాన్ని మా బృందంతో నేను తయారు చేయడం జరిగింది. దాన్ని నేను మన రాహుల్ గాంధీకి ఆయన ద్వారా దాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. మీ యొక్క పాదయాత్రని ఇండివిజువల్గా మీరు తీసుకున్నారా, పార్టీ పరంగా తీసుకున్నారా? ఈ యొక్క పాదయాత్రకి మీకు ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందా? నేనైతే ఇది ఇండివిజువల్గానే తీసుకున్నాను. ఎందుకంటే మరి పార్టీ పరంగా అంటే అది చాలా మందితో కలవాల్సి వస్తుంది. ఒకటేమో వద్దంటాడు, కావాలంటారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏ పార్టీలో అయినా ఇలా ఉంటాయి. కాబట్టి నేను ఇండివిజువల్గా
దీన్ని నా ఫెస్టివ్ ఇష్యూగా తీసుకొని రాబోయే కాలంలో మరి అంటే దీన్ని ఇంప్లిమెంట్ అనేది ఏ విధంగా చేయాలనే నా ఉద్దేశం తప్ప ఎవరెవరు సహకరించాలనేది ఏం లేదు. సహకరిస్తే కనుక అందరితో నేను సహకారం తీసుకొని మరి ముందుకు వెళ్తానని అందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కాకపోతే వేరే ఆర్గనైజేషన్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కనుక నాకు సహకరిస్తే తప్పకుండా మీతో ప్రయాణిస్తాను. మీ యొక్క సలహా సూచనలు కూడా తీసుకుంటాను. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. చాలామంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది, తర్వాత బయట ఆర్గనైజేషన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది దేశంలో ఇది మొట్టమొదటి పాదయాత్ర, ఇండివిజువల్గా చేసే పాదయాత్ర ఏదైతే ఉందంటే మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన తరపు నుంచి చేస్తున్నట్టు మరి వాళ్ళందరూ సంతోషించారు. మా నేషనల్ ప్రెసిడెంట్ అయితే పండిత్ జగదీష్ శర్మ అని నేషనల్ ప్రెసిడెంట్, ఆయన కూడా నాకు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొంటారు. మా యొక్క కార్యకర్తలు ఇక్కడ మన తమిళనాడు నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మాతో సహకరిస్తారు. అదేవిధంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా నాతో సహకారం చేస్తే చాలు. అంటే నేను నా యొక్క యాత్రని నేను కంటిన్యూ చేస్తాను. ఎప్పుడే 2 విషయాలు ఉన్నాయి పాదయాత్రలో, 2 విధాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే నాకు పర్మిషన్ వస్తే పాదయాత్రగా నేను బయలుదేరుతాను. నాకు పర్మిషన్ రాకపోతే నేను ఏంటంటే ఒక కారు, వ్యాను అలాంటివి తీసుకొని తప్పకుండా నేను అనుకున్న గమ్యాన్ని నేను చేరుకుంటాను. ఇక్కడి నుంచి ఢిల్లీకి చేరుతాను. నేను అందరినీ కలిసి వాళ్ళకి ఒక వినతి పత్రం ఇచ్చి పోతున్న క్రమంలో విలేజ్లు, మండలాలు, తాలూకాలు ఏమన్నా జనాలకి నేను వాళ్ళకి వివరిస్తాను. ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, దాంతో లాభం ఏముంది, అది కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేయాలనేది ఉద్దేశం. దాని యొక్క పరివర్షణ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తూ అందరినీ ఒక గూటికి తేవాలనే ఉద్దేశంతో చేశాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఫయాజ్ భాయ్, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి కానీ వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క విధానాలు కానీ మీకు నచ్చలేదా, లేదు దాంట్లో మీకు ఏమన్నా విభేదాలు కనిపించాయా? ప్రస్తుతం రానున్న కాలంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క తొత్తుగా మారి ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలను వాళ్ళ యొక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఆచరిస్తున్న కఠిన వైఖరులు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద రేపులు, తర్వాత వాళ్లకు రావాల్సిన ఏదైతే ఫలాలు ఉన్నాయో అది అందకుండా అగ్ర కులాలకి ఇవ్వడం జరుగుతుంది. అదే అగ్ర కులాలు అంటే కొంతమంది అగ్రకులాలు మరి కొంతమంది పెత్తందారు వ్యవస్థ నడుపుతున్నారు. ముఖేష్ అంబానీ కానీ, తర్వాత అదానీ గారు కానీ, ఇంకా వేరే కానీ లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ ఏదైతే పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షలు 5 లక్షలు తీసుకున్న పేదవాడు ఇంటికి వాళ్ళకి మాఫీ చేయకుండా అలాంటి ఇండస్ట్రియలిస్ట్కు పోయిన తొత్తుగా మారి మరి దేశాన్ని అల్లకూలం చేసి దేశంలో మన రోజ్గార్ అనేది లేదు, భద్రత లేదు, మరి ఆడపిల్లల భద్రత లేదు, ఎస్సీల యొక్క మానవ భంగాలు జరుగుతున్నాయి, క్రిస్టియన్ల యొక్క చర్చిలు తలబెడుతున్నారు. మణిపూర్ లాంటి ప్రదేశాలు మనం చూసాం. అదే దేశంలో ఎక్కడ జరిగినా తివుల్ తల్లాక్ అంటారు, తర్వాత వక్ఫ్ బోర్డ్ అంటారు, తర్వాత ఏదేదో తీసుకొచ్చి ఓన్లీ మైనార్టీలను సతాయించడం, అంటే ముస్లిమ్స్ని సతాయించడం, ఎన్నో మసీదులు మరి మందిరాలు కూడా కొన్ని కూలవేయడం జరిగింది, మరి చర్చిలు ఇవన్నీ కూలగొడుతున్నారు. మందిరం జరగకుండా ఉండాలంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది మీ యొక్క అభిప్రాయం అంటారు? సెక్యులర్ మెంటాలిటీ గల క్యాండిడేట్, మరి
గత 40-50 సంవత్సరాలు ఆ టైంలో మరి వారి యొక్క పరిపాలన మనం చూసాము. ఇందిరాగాంధీ కానీ, తర్వాత మన నెహ్రూ గారు కానీ, తర్వాత రాజీవ్ గాంధీ గారి కానీ, వీళ్ళందరినీ మనం చూసాం. అదేవిధంగా సోనియా గాంధీకి చైర్పర్సన్గా ఉంటూ దేశాన్ని ఒక దాటుగా నడిపిన సోనియా మేడం గారు కానీ, మరి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడుతూ మొత్తం దేశ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాహుల్ గాంధీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఈరోజు మరి ఒక అన్నాదమ్ములుగా, అంటే ఒక మరి దేశాల్లో ఉన్న అన్నదమ్ములు అనేది చూడాలంటే వాళ్ళిద్దరిని చూడాలి. వాళ్ళిద్దరు చేసే కార్యక్రమాలకి మరి అందరూ సహకరించాలి. కానీ కొంతమంది, మరి మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, కొంతమంది మా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వారు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు తొత్తులుగా ఉన్నారు. వాళ్ళందరినీ వేరే చేయాలంటే మా యొక్క పాదయాత్ర కంపల్సరీ. అదిగాక రాహుల్ గాంధీ గారిని ఏదైతే మేము రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఎందుకు పెట్టామంటే దీనికి ఒక అర్థం ఉంది. ఏ రోజైతే మన పివి నరసింహారావు హయాం ముందు మనం తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఆ టైంలో సోనియా గాంధీ విదేశీరాలని ఒక భ్రమలో పెట్టి ఆమెను ప్రైమ్ మినిస్టర్ చేయకుండా అడ్డుపడ్డారు. ఆ అడ్డుపడ్డ మూలంగా మరి ఈరోజు కూడా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో వస్తే మరి రాహుల్ గాంధీ గారిని కూడా ఇదే విధంగా, అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఏది ఆయన బ్రిటిష్ అంటే పాస్పోర్ట్ ఉంది, అది ఉందని రేపు పొద్దున ఇదే సాచుగా తీసుకొని కాంగ్రెస్లో ఉన్న ఆర్ఎస్ఎస్ మోసుకులో ఉన్న కొంతమంది మరి ఆయన అడ్డుపడుతూ మా యొక్క రాహుల్ ప్రియాంక గాంధీ సేన అనే ఈ సంస్థ ఇప్పటికీ 60 లక్షల మంది కార్యకర్తలతో మొత్తం దేశంలో ఉన్నారు. వీళ్ళందరూ ఆ రోజు తిరగబడి రాహుల్ గాంధీ గారిని మరి ప్రైమ్ మినిస్టర్ చేస్తాం. అది మరి సోనియా గాంధీ గారిని ఏ విధంగా అయితే బయట పెట్టారో ఆ విధంగా బయట పెట్టకుండా రాహుల్ గాంధీ గారిని చేయడానికే మేము రాహుల్ ప్రియాంక గాంధీ సేన పనిచేస్తుందని మీరు ఎస్ న్యూస్ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ మిత్రులు, ఎవరు ప్రెస్ మీడియా మిత్రులు అందరూ సహకరించాలి. ఈ విషయాల్ని అందరూ దృష్టిలో తీసుకోవాలి. అన్ని న్యూస్ ఛానల్ కూడా వేయాలి. ఇది చాలా స్పష్టమైన మాట చెప్పినా నేను. ఎప్పుడైతే సోనియా గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయొద్దని అనే ఒక కుట్ర జరిగిందో అదే కుట్ర రాహుల్ గాంధీ టైంలో కూడా జరగవచ్చని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్లనే రాహుల్ ప్రియాంక గాంధీ సేన అనే మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దీన్ని మేము తప్పకుండా ఆయనను ప్రైమ్ మినిస్టర్ చేయడమే మా లక్ష్యం. అది విన్నారు కదా, ఇక్కడ హైదరాబాద్ నివాసి ఫయాజ్ భాయ్ రాహుల్ గాంధీ యువ సేనకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో పేదలపై, మహిళలపై అనేక విధాలుగా సంఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి జరగకుండా ఉండాలి అని అంటే ప్రస్తుతం ప్రధానిగా రాహుల్ గారు రావాలని వారి యొక్క ఉద్దేశం. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, హైదరాబాద్.